రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా నవంబర్ 27 నుండి 30 వరకు ఏఐఎస్ఎఫ్ 49వ మహాసభలను విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జాన్సన్ బాబు కరపత్రాన్ని ఆవిష్కరించి మహాసభల ఆవశ్యకతను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ కు సంబంధించిన విషయాలపై కూడా ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చిస్తామన్నారు. నవంబర్ 27 నుంచి 30 తారీఖు వరకు విజయనగరంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. 27వ తారీఖున 10,000 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన, 3 రోజుల పాటు డెలిగేట్స్ మీటింగు నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో మేధావులు, కళాకారులు, అదేవిధంగా అభ్యుదయ వ్యక్తులు, అదేవిధంగా లెఫ్టిస్టులు కూడా పిలవడం జరిగింది. దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన చర్చించి పోరాటాలకు సన్నద్ధమవడానికి కోసమే ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థులంతా కూడా ఈ మహాసభలకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.